పెద్దలు మాజీ శాసనసభ్యులైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శాసన సభ్యునిగా ఎన్నిక కావడం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానివ్వండి, అటు జాతీయ స్థాయిలో కూడా కమ్యూనిస్టు పార్టీలు నిత్య దరిద్రంలో అందిస్తున్నటువంటి అభినందన. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మంచిని పెంచుకుంటూ, మమతను పంచుకుంటూ, పలుగురిని కలుపుకుంటూ ముందుకు సాగి స్నేహ కళ తపస్వి శ్రీ కోనంనేని సాంబశివరావు గారు. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో ఒక 40 ఏళ్ల క్రితం వెళ్ళి ఒక మంచి మనస్తత్వం, కష్టపడే తత్వం, ఏ కుళ్ళు కుతంత్రాలు మనసులో లేకుండా పేదవాడి బ్రతుకుని ఉన్నంత స్థానానికి తీసుకెళ్ళడం కోసం ఎన్నో పోరాటాలు, మరెన్నో కేసులు పెట్టించుకుని ఈరోజు ఆ పోరాట పటిమతోనే సిపిఐ పార్టీకే వన్ని తెచ్చిన మన సాంబశివరావు గారు మన గ్రామంలో పుట్టడం అనేది ఒక రకంగా మనందరికీ వికాసం, ఇంకో రకంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అట్లాగే సిపిఐ భావాలు, ఒక పోరాటం, పేదవాడికి అండదండలు ఎలా అందియాలి, ముక్కుసూటిగా వెళ్తాం, లంచాలు అవినీతి లేకుండా ఎప్పుడూ పోరాటాలు చేద్దాం, పేదవాడిని ఆదుకుందామనే ఒక విఘ్నతతో ఎప్పుడూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు సిపిఐ యోధులు. అటువంటి ఎన్నో అలవాట్లు మా తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అమ్మ చనిపోవడంతో అక్కడే ఉన్నాం. 4వ తరగతిలో తిరుపతిలో చదివాను. 10వ తరగతిలో గొడవలు జరిగినాయి. చిన్నప్పుడే మీ అందరికీ తెలుసు నా మనస్తత్వం. ఇలా కలిసినట్టే ఉంటాను. సమస్య ఏదైనా వస్తే ఇంకా ఎవరికి తల ఉంచేవాడిని కాదు, మీ అందరికీ తెలుసు. అది అక్కడి నుంచి నన్ను టీసీ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. 10వ తరగతి ఇప్పుడు మా కన్నయ్య ఉండేవాడు, వాడు నన్ను తీసుకెళ్ళి మా నాన్న కూడా వీడి గొడవలు నేను తట్టుకోలేనని చెప్పి తీసుకురావాలి నన్ను. అక్కడ ఏర్పాడు. 4 రోజుల పాటు సమ్మె కూడా జరిగింది. అప్పుడు మన విశాలాంధ్రం రోజు వార్తలు వచ్చాయి. నారాయణ గారు అప్పుడు అనుకుంటే ఏసేపు మీరెవరు, అప్పుడు మనవాళ్ళు. తర్వాత మెట్రికులేషన్లో చేరా, మళ్ళీ ఇంటర్మీడియట్లో చేరాను. ఇక్కడ మళ్ళీ గొడవలు జరిగిన ఇంటర్మీడియట్లో మరలా నన్ను సస్పెండ్ చేశారు. ఇంటర్మీడియట్లో సస్పెండ్ చేసి ఆ తర్వాత కూడా మరుసటి సంవత్సరం కూడా నన్ను చేర్చుకోలేదు. అప్పుడు రేపల్లో చేరాను. మరలా శ్రీమన్నారాయణ ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత మళ్ళా మన నిడుగురోలు వచ్చారు. ఏదేమైనా మన గ్రామంలో నిక్కచ్చిగా ఉన్నది ఏంటంటే బహుశా 10th సగం నుంచి డిగ్రీ వరకు మాత్రమే ఉన్నా. అయినా ఈ 5 ఏళ్ళే ఉన్నా నేను ఎంత అభిమానం, ఎందరి ప్రేమను పొందటం అంటే నాకంటే ధన్యజీవి, నాకంటే అదృష్టవంతుడు మరొకరు ఉండడని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ ఎలా ప్రేమను పొందానో అదేవిధంగా నేను చదివిన ఏర్పేడులో చిన్నప్పుడే నేను నన్ను సమస్యలే ఒక నాయకుడిగా తీర్చిదిద్దా. ఎక్కడ అన్యాయం జరిగితే అది మన బయలాజికల్, మన రక్తంలోనే అటువంటి భావన కొంతమందికి ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే చిన్నప్పుడే తిరగబడేవాడు. చిన్నప్పుడే తిరుగుబాటు చేయటం ద్వారానే ఏర్పేడులో అప్పుడే నాయకత్వ లక్షణాలు వచ్చాయి. ఇక్కడ మన ఊరిలో కూడా తెలుసు, పెద్దవాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే చెప్పేవాడిని, వినకపోతే కొట్టేవాడిని కూడా. మన ఊరిలో కూడా పెద్దలను గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, చిన్న పిల్లల్ని చక్కగా